బైబిల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు సమస్త జనులతో ఏం కలిగి ఉండమన్నాడు దేవుడు? సమాధానము కలిగి ఉండండి. గొడవలు పడకండి, కలహాలకు గిల్లి కజ్జాలకు దిగకండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించండి. అది యోసేపు యొక్క నైజం, యోసేపు యొక్క మనస్తత్వం. ఎందుకో యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపును చిన్నచూపు చూడడం, అసూయపడడం, పగబట్టడం మనం చూసాం. ప్రాముఖ్యంగా యోసేపు నిలువటంగి ధరించేవాడు. ఎందుకు యాకోబు యోసేపుకు నిలువటంగి ఇచ్చాడంటే, పొడుగాటి అంగి ఎందుకు ఇచ్చాడంటే, యాకోబుకు ఒక నమ్మకం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా యోసేపు నాయకుడవుతాడు, ఏలేవాడవుతాడు, ఉన్నత స్థితికి చేరతాడు అనే నమ్మకము యాకోబుకు ఉంది. కాబట్టి నిజాయితీపరుడు, నీతిమంతుడైనటువంటి యోసేపుకు ప్రత్యేకమైన ప్రశస్త వస్త్రాన్ని యాకోబు కుట్టించాడు. అది నిలువటంగి, పొడుగాటి అంగి. కాబట్టి యాకోబుకు తెలుసు, యోసేపు ఒక ప్రత్యేకమైన వాడు, యథార్థంగా జీవిస్తాడు, నీతిమంతుడు, ఖచ్చితంగా ప్రజలను ఏలేవాడవుతాడు అనే నమ్మకము యాకోబుకు ఉంది. సరే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే కళ వచ్చిందో, ఆ కళను తన సహోదరులకు చెప్పాడో, సహోదరులు ద్వేషించడం ప్రారంభించారు, అసూయపడ్డారు, పగపట్టారు. సహోదరులు ఎందుకో ఈ రోజుల్లో కూడా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కళ్లకు, చెల్లెళ్లకు మధ్య అసూయ పెరిగిపోతుంది. అన్నకు మంచి ఉద్యోగం వస్తే తమ్ముడు ఏడుస్తున్నాడు, అక్కకు మంచి సంబంధం వస్తే చెల్లి ఏడుస్తుంది, అక్క మంచి మార్కులతో పాస్ అయితే చెల్లి ఏడుస్తుంది, చెల్లి మంచి మార్కులతో పాస్ అయితే, విజయం సాధిస్తే, చదువులో ప్రమోషన్ వస్తే, లేదా ఒక చక్కని సంబంధం కుదిరితే అక్క ఏడుస్తుంది. ఈరోజు మనలో అలా సొంత తోబుట్టు జీవితంలో అభివృద్ధి కానీ ఆశీర్వాదాన్ని కానీ చూసి ఓర్వలేనితనం కానీ అసూయపడేతనం కానీ మీలో ఉన్నట్లయితే మీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. నీకు ఉద్యోగం రాలా, తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, మనస్ఫూర్తిగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి హత్తుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ కష్టాన్ని చూశాడు కాబట్టి ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి సంతోషంగా చెప్పు. తమ్మునికి వచ్చిందా ఉద్యోగం, చెల్లికి వచ్చిందా ఉద్యోగం, అక్కకు వచ్చిందా, అక్క పెళ్లి సెటిల్ అయిందా, అన్న పెళ్లి సెటిల్ అయిందా, సంతోషించు. అంతేగాని ఏడ్చే మనసు కానీ, లోపల అసూయపడే మనసు కానీ అస్సలు రానివద్దు. లేదండి బ్రదర్స్కి ఎలా వస్తుందండి, హేబేలును చూసి కయ్యూనికి అసూయ వచ్చి ఏం చేశాడో తెలుసా? హేబేల్ని చంపేశాడు అన్నదమ్ముల మధ్య. దావీదును చూసినప్పుడు దావీదు యొక్క సహోదరులకు అసూయ, దావీదును వెలివేతకు గురి చేశారు. యోసేపును చూసినప్పుడు యోసేపు యొక్క సహోదరులకు అసూయ, యోసేపును అమ్మేదాకా తెగించారు. అసూయ అనేది బహుభయంకరమైనటువంటి మాయరోగం. అది మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి. ముందుకెళ్దాం. యోసేపుకు మరో కల వచ్చింది. అదేమిటంటే సూర్య చంద్ర 11 నక్షత్రాలు వచ్చి సాష్టాంగ పడినట్లు. యోసేపు ఇక్కడ చిన్న పొరపాటే చేశాడు. ఏమిటి ఆ పొరపాటు అంటే, మొదటి కళ చెప్పినప్పుడు తన సహోదరులు అంగీకరించలేదు, అర్థం చేసుకోలేదు, పైపెచ్చు అపార్థం చేసుకున్నారు, అసూయపడ్డారు. అలాంటప్పుడు మళ్ళీ రెండో కళ వచ్చినప్పుడు వెళ్ళి ఆ కళ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఆడిపోసుకున్నారు, అసూయ చేత రగిలిపోయారు. ప్రియ సహోదరులు, మీ జీవితంలో ఏదైనా విజయం సాధిస్తున్నారు అనుకోండి, మీరు దాన్ని ఎంత రహస్యంగా ఉంచుకుంటే అంత మంచిది. మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, ముందు కట్టండి. కట్టిన తర్వాత మీరు చెప్పాల్సిన అవసరంలా, కట్టబడిన ఇల్లే చెప్తుంది నేను కట్టబడ్డాను అని. అర్థమైందా? మీ కూతురుకి అమెరికా సంబంధం వచ్చింది అనుకోండి, ఆస్ట్రేలియా నుంచి ఒక సంబంధం వచ్చింది అనుకోండి, ఊరంతా చాటించమాకండి. అతనికి 10 లక్షల రూపాయల జీతం అట, అక్కడ పెద్ద ఇల్లుందట, మంచి కారు ఉందట, అలాంటి సంబంధం మా అమ్మాయికి వచ్చింది అని చెప్పి మీరు మీ ఆనందాన్ని తట్టుకోలేక చెప్పేస్తారు. మీరు అలా చెప్పినప్పుడు ఎవడో ఉంటాడు కదండి శనిగొట్టోడు, వాడేం చేస్తాడంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ సేకరిస్తాడు. స్వీకరించి ఏం చేస్తాడు? మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? అదే పలానా వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారట కదా, చాలా మంచి కుటుంబం. ఊరుకోండి, మీకు ఏం తెలుసు? 3 మేనేజ్ చేసింది స్కూల్లో, కాలేజీలో 3 సంబంధాలు పెట్టుకుంది. అలాంటి పనికిమాలిన దాన్ని, పాపిష్టి దాన్ని మీ ఇంటికి కొడవలు తెచ్చుకుంటే మీ ఇంటికే పరువు నష్టం. ఏమిటి మీరు చెప్తుంది నిజమా?
నిజమా అంటారేమిటి? కావాలంటే ఎవరినైనా కనుక్కోండి చెప్తారు. నీ కూతురికి మంచి సంబంధం వస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా అభినందించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నీ కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు 1,00,000 రూపాయల జీతమో 2,00,000 రూపాయల జీతమో కలిగిన ఉద్యోగం వచ్చిందని తెలిస్తే ఎంతమంది అండి వచ్చి మనస్ఫూర్తిగా అభినందించేది? కాబట్టి చెప్తున్నా, ఇతర దేశానికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? ఊరంతా చాటించు మాకు. అమెరికా వెళ్ళిపోతున్నా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నా, చదువుకోవడానికి వెళ్ళిపోతున్నా, ఇంకా కనీసం నువ్వు వీసా అప్లికేషన్ కూడా ఫిల్ చేయలే, అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశావు. ఆ తర్వాత వీసా రాలా, తలెత్తుకోలేకపోతావు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా కొనాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే అనవసరంగా ప్రచారం చేయకండి. ఎందుకంటే మీరు పైకి రావడం, దీవించబడ్డం, హెచ్చించబడ్డం ఎందుకో మనుషులకి సాధారణంగా ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏదో విధంగా మనకు తెలుసు కదా, కొంతమంది పైకి రాలేరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. అలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు, మన మధ్య ఉన్నారు, మన కుటుంబంలో కూడా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సాధించాలని ఆశపడుతున్నప్పుడు సైలెంట్గా సాధించండి. సాధించిన విజయమే బహిరంగంగా ప్రచారం చేస్తుంది. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడారు. నిత్య జీవాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి యేసు అనే నామమును ధరింపచేసి నీ నామములో ఉన్న అధికారాన్ని ప్రభువా ప్రతి దినము మా జీవితంలో ఉపయోగించుకొని ప్రతి విధమైన సమస్యకు పరిష్కారాన్ని పొందుకొని ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాం. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.